మాట్లాడతాం. మనతో పాటు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కూడా టీడీపీ నుంచి కూడా జాయిన్ అవుతారు. రైట్, మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు రైట్. నమస్తే అండి. రైట్, ఎట్లా చూడాలి వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్నందుకే కూడా టీడీపీ అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కొంత సీరియస్ అవుతున్నట్టుగా షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చి వివరణ ఇచ్చే విధంగా కూడా ఉంటుందంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఇప్పుడు సంతాప సభలో రాజకీయ నేతలు ఏ పరంగా కూడా ఏ పార్టీలో ఉన్నవారైనా కావచ్చు, ఒక బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు కూడా మనం ఎవరైనా కూడా వెళ్ళి కలుస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. అలాంటి సభలు కూడా పంచుకోకూడదా అనే విధంగా కూడా కొంత ఇప్పుడు వస్తుంది, దానిపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నిజంగా ఎట్లా చూడాలి టీడీపీ బోండా ఉమ్మగారిపై చేసిన ఏదైతే కూడా ఈ విధమైన వ్యాఖ్యలను సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది, ఎట్లా చూడాలంటారు దీన్ని? గారు, మీకు ఐన్యూస్ కి ప్రేక్షకులకి ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్తే. ఇప్పుడు బోండా ఉమా అనేటువంటి ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఉన్నటువంటి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులతో మాట్లాడడం అనేటువంటిది ఒక చర్చనీయాంశంగా తీసుకురావడం, దానికోసం చంద్రబాబు నాయుడు గారి భయపడడం చూస్తుంటే పార్టీలో కాపుల పట్ల, కాపులకి తను చేసినటువంటి అవకతవకల పట్ల చంద్రబాబు నాయుడికి జ్ఞాపకం వచ్చినట్టు మాది ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం విషయంలో ముద్రగడ పద్మనాభం గారు ఎంత కాపుల కోసం, కాపు ఉద్యమం కోసం, కాపుల మహోన్నతి కోసం, కాపు యువత కోసం ఏ విధంగా పోరాడాడు, తన జీవితాన్ని అంతా కూడా కాపుల కోసమే కొట్టాడేటువంటి ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంతాప సభకి ఒక కాపు నాయకుడు పోకూడదు అనేటువంటి హుకుం జారీ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో కాపులకి చేసినటువంటి అన్యాయాలు గుర్తుకొస్తూ ఒక అభద్రతా భావానికి ఫీలవుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఈ కాపు సమాజం వర్గం క్షమిస్తుందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించడం తెలియదు. కానీ ఎందుకంత భయపడుతున్న చంద్రబాబు నాయుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు జరిగింది ఏంటి? యాక్చువల్ గా ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అధికార పార్టీ అధికారంలో లేనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడు మాట్లాడారు. జనరల్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి వలసపోయేటువంటి అధికార అవసరం ఉంటుందండి. జనరల్ గా అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అధికారం లేనటువంటి పార్టీలోకి తుమ్మి చూసేటువంటి అవకాశం ఉందా, లేకుంటే అధికారం లేనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీలోకి తుమ్మి చూసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు బోండా ఉమా మా 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 నాయకుడిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకుపోయి తెలుగుదేశం చేర్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము ఫీల్ కావాలి, జగన్మోహన్ గారు ఫీల్ కావాలి. మాకు అంతా ఆ భావాలు లేవు. ఎందుకంటే మా నాయకుడి మీద, మా నాయకుడికి నమ్మకం ఉంది. మా అంబటి రాంబాబు గారి యొక్క చిత్తశుద్ధి మీద, మా అంబటి రాంబాబు గారి మీద ఉన్నటువంటి ఒక నాయకత్వం మీద మా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద ఎటువంటి కామెంట్లు చేయట్లా మా నాయకుడు కానీ మేము కానీ. కానీ బోండా ఉమా గారి విషయం వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నాడు అనేటువంటిది అది ఒక రాజకీయ వేదిక కూడా కాదు. ఒక కాపు నాయకుడు, కాపులకి ఆరాధ్య దైవమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంతాప సభ అది. అందులోనూ ఎవరు నిర్మించారు? దాసరి రాము అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన ఏ పార్టీలో లేడు, జనసేన నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిర్వహించినటువంటి పార్టీలో ఒకే కులస్తులు, ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటువంటి స్వభావం ఇది. ప్రజాస్వామ్యం ఇది. ప్రజలు ఒకరికొకరు చూసుకొని మాట్లాడుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దాసరి రాము నిర్వహించినటువంటి సభలో బోండా ఉమా వచ్చి అంబటి రాంబాబుతో మాట్లాడినటువంటి ఈ యొక్క అభద్రతా భావంతో చంద్రబాబు ఉన్నాడంటే, చంద్రబాబు ఇంతకు ముందు కాపులకు చేసినటువంటి అన్యాయం చంద్రబాబు గుర్తొస్తా ఉంది. ఈ కాపులకు చేసిన అన్యాయంతో ఎక్కడ కాపులంతా దూరం అయిపోతాడు అనేటువంటి భయం చంద్రబాబులో ఉండేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. కాపులందరికీ తెలిసిన విషయం, కాపులందరూ కూడా ఇంత గమనిస్తున్నారు. కాపు సామాజిక వర్గం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దగ్గర అవుతోంది. కాపు సామాజిక వర్గంలో లీడర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్ముతున్నారు, కాపు యువతలంతా కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు అనేటువంటిది దీనికి ఒక దిక్సూచిగా చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిత్తశుద్ధున్నారు. తను తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ఆశయాలకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు నిర్మిస్తే, ఏదైతే కాంగ్రెస్ పార్టీతో జతగట్టి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పక్కన నిలబడుతున్నటువంటి పక్కన కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఏం రైతుకున్నదని చెప్పి ఈ రోజు మాట్లాడేటువంటి అర్హత, బోండా ఉమాని శాసించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు ఉండేటువంటిది ప్రజలందరూ కూడా మనం మాట్లాడాల్సిన విషయం. ఇంత లోపభూయిష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ కూడా
చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం పోయింది అనేటువంటి భావం చంద్రబాబు వచ్చేసింది. ఆ భయంతోనే ఈ రోజు బోండాబొమ్మ ఎక్కడ తిరుగు చూస్తాడనేటువంటి భయంతో, ఎక్కడ కాపులు తీసుకెళ్తాడో, కాపు ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడో, మనం అందరినీ కూడా మనకు కాపులకు మనం ఎంత వ్యతిరేకమో అనే విషయాన్ని ప్రజలకు చెప్తాడనేటువంటి భయంతో ఈ రోజు బోండాబొమ్మ మీద ఈ విధమైనటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు అనైతిక పాలనని, కాపుల వ్యతిరేక పాలనని అందరూ కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మళ్ళా ఏదో 40 రోజుల ప్రోగ్రామ్ అంటే చెప్తున్నాడు తెలుగుదేశం అని చెప్పి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అందరికి కానీ సమాధానం చెప్పేటువంటి రోజు ప్రజలు చేస్తున్నారు. రైట్ మధుసూదన్ రెడ్డి